హలో ఎవ్రీబడి. ఇవాళ మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఇది న్యూస్లో ఎందుకుంది అండ్ తర్వాత డయాబెటీస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా మెజర్స్ ఉన్నాయా, అండ్ నాన్ షుగర్ స్వీట్నర్స్ అంటే ఏంటి, తర్వాత ఇండియాలో దీని గురించి తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఇది న్యూస్లో ఎందుకుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చర్స్ 3 కంట్రీస్ నుంచి, ఇండియా, లండన్ అండ్ ఆఫ్రికా నుంచి ఈ డయాబెటీస్ని డిటర్మైన్ చేయడానికి ముందు ఒక టెస్ట్ ఉంది. అది కాకుండా ఇంకొక టెస్ట్ ద్వారా బెటర్ రిజల్ట్స్ అండ్ తొందరగా అంటే దీన్ని స్క్రీనింగ్ చేసేది ఇంకా ఎర్లీ పీరియడ్లోనే స్క్రీనింగ్ చేయొచ్చు అని చెప్పి చెప్పారనమాట. దీనివల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి, అందుకనే ఇది న్యూస్లో ఉంది. సో ఇనిషియల్గా మనం జెస్టేషనల్ డయాబెటీస్ కోసం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే బేసిక్లీ ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే డయాబెటీస్ అనమాట. సో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారా లేదా అని చెప్పి టెస్ట్ చేయడానికి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఓజీటీటీ యూజ్ చేసేవాళ్ళు. సో అది కాకుండా ఇప్పుడు HbA1c టెస్ట్తో రీప్లేస్ కనుక చేస్తే దీనివల్ల బెటర్ రిజల్ట్ ఉంటుంది అండ్ టెస్టింగ్ కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో చేయొచ్చు అనమాట. డ్యూరింగ్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్ సెల్ఫ్, అంటే 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలోనే చేయొచ్చు. సో ఈ రీసెర్చ్లో వీళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, జనరల్గా మనకి ఓజీటీటీ అనేది ప్రెగ్నెంట్ మదర్స్కి చేస్తారు అండ్ ఈ ఓజీటీటీ టెస్ట్లో 75 grams ఆఫ్ ఓరల్ సొల్యూషన్ని, కాన్సన్ట్రేటెడ్ ఓరల్ సొల్యూషన్ని తీసుకుంటారు. అండ్ ఈ సొల్యూషన్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఫుడ్ కన్జ్యూమ్ చేయకుండా ఉండాలన్నమాట. ఈ ఓరల్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత 2-3 hours ఉన్నాక ఫాలో అప్ చేయాలి. అండ్ ఇది కూడా ఏ టైంలో చేస్తారంటే 24 to 28 week స్టేజ్లో, అంటే 6-7 months ప్రెగ్నెన్సీ టైంలో చేస్తారు. సో దీనివల్ల ఈ టెస్ట్ కనుక యూజ్ చేయాలంటే రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ట్రావెలింగ్ ఇలా అంతా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో ఈ టెస్ట్ అనేది అంత ఫీజిబుల్ కాదనమాట. సో దాన్ని రిప్లేస్ చేస్తూ వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసిన HbA1c టెస్ట్ అనేది సింపుల్గా అవుతుంది. ఎలా అంటే, ఫస్ట్లీ ఈ టెస్ట్ అనేది అట్ హోమ్స్లోనే చేస్తారనమాట. ఒక కిట్ లాగా ఉంటుంది. ఆ టెస్టింగ్ కిట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్టింగ్ కిట్ అనేది హోమ్స్ దగ్గరికి తీసుకొచ్చి ఈ స్క్రీనింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓరల్ సొల్యూషన్ కాకుండా ఇక్కడ ఒక చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్, ఈ బ్లడ్ డ్రాప్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ HbA1c రిజల్ట్ ప్రకారం నెక్స్ట్ కాంప్లికేటెడ్ టెస్ట్ OGTT అని చెప్పుకున్నాం కదా, ఇలాంటి టెస్ట్లు మళ్ళీ చేయాలా లేదా అని ఈ రిజల్ట్ నుంచి తర్వాత డిటర్మైన్ చేస్తారనమాట. సో HbA1c రిజల్ట్ 4.9 ఉంటే, HbA1c రిజల్ట్ 4.9 స్కోర్ ఉంటే అప్పుడు ఫర్దర్ టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ రూల్స్ ఆఫ్ డయాబెటీస్. అది కాకుండా ఇప్పుడు స్కోర్ అనేది 5.4 అబవ్ ఉంటే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్నట్టు. సో అలా ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో 4.9 to 5.4 వీళ్ళకి ఫర్దర్ టెస్ట్ చేసి కన్ఫర్మేషన్ అనేది చేస్తారనమాట ఈ OGTT యూస్ చేసి. సో ఇది ఏదైతే ఉందో HbA1c టెస్ట్, వీటి వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఎర్లీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. అది మేజర్ అడ్వాంటేజ్. అండ్ వీటికి సంబంధించి స్టడీస్ ఎక్కడెక్కడ చేశారంటే, ఇండియాలో, కెన్యాలో కొన్ని సెంటర్స్ పెట్టి అక్కడ వీటి గురించి స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. సో HbA1c టెస్ట్ వల్ల 2 మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్లీ హయ్యర్ రిస్క్ గ్రూప్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై అవుతారు. సెకండ్ వచ్చేసి ఒకవేళ ఆ డయాబెటీస్తో కనుక సఫర్ అవుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రాపర్గా డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ దానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఈ రెండిటి వల్ల మదర్ అండ్ బేబీ ఇద్దరు హెల్తీగా ఉంటారు. అండ్ సెకండ్లీ ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తున్న OGTT టెస్ట్ అనేది ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఇది ల్యాబ్స్లో చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎక్స్పెన్సివ్ టెస్ట్ అనమాట. అండ్ ఇది HbA1c టెస్ట్ చూసుకుంటే ఇది ఎక్స్పెన్సివా కాదా అని కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది కూడా కాస్ట్లీ. బట్ మనం ఇందాక OGTT కన్సిడర్ చేసుకున్నట్టు ట్రావెలింగ్ కాస్ట్లు, తర్వాత అక్కడ ఎక్విప్మెంట్ కాస్ట్లు, ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకుంటే HbA1c అనేది రిలేటివ్లీ ఫ్యూచర్లో బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ టెస్ట్ వల్ల మనకి 50 to 64% ఆఫ్ OGTT టెస్ట్లు తగ్గించవచ్చు అనమాట. సో ఇది బేసిక్లీ ఈ టెస్ట్ రిజల్ట్ గురించి.
అండ్ ఈ టెస్ట్ గురించి. అయితే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ టైంలో ఫేస్ చేసే డయాబెటీస్ అని చెప్పుకున్నాం. ఇది కాకుండా డయాబెటీస్లో ఇంకా ఏమేమైనా టైప్స్ ఉన్నాయా, అండ్ ఆ టైప్స్లో ఏది ఎలా వస్తుంది అండ్ దేనివల్ల వస్తుంది అనేది ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో డయాబెటీస్లో ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే, టైప్ 1 డయాబెటీస్ ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. మన బాడీలో ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ షుగర్ ఏదైతే ఉందో అది బ్లడ్లోకి అబ్జర్వ్ చేసుకునేలాగా చేసేది ఇన్సులిన్ అనమాట. సో ఈ ఇన్సులిన్ అనేది ప్రాపర్గా ప్రొడ్యూస్ కాకుంటే ఆర్ డెఫిషియెంట్ ప్రొడక్షన్ అనేది జరిగితే అప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ జనరల్గా హై ఇన్కమ్ కంట్రీస్లో ఎక్కువగా చూస్తాం. అయితే ఈ టైప్ 1 డయాబెటీస్ రావడానికి కారణం ఏంటో తెలీదు, అండ్ దీన్ని ప్రివెంట్ చేసుకునే మీన్స్ కూడా తెలియదు అనమాట. అండ్ సెకండ్ది టైప్ 2. టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే ఇది మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కేసులో ఇది వరకు ప్రొడ్యూస్ కాదని చెప్పుకున్నాం, కానీ టైప్ 2 డయాబెటీస్లో ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఆ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ని ప్రాపర్గా యూస్ చేసుకోలేకపోతుంది అనమాట మన బాడీ. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగిన ఎఫిషియెంట్ యూసెస్ కాకపోవడం వల్ల బ్లడ్ షుగర్స్ అబ్జర్వ్ కాకుండా అయిపోతాయి అన్నమాట. ఫుడ్లో నుంచి ఉన్న షుగర్స్ బ్లడ్లోకి అబ్జర్వ్ కాకుండా అవుతాయి. సో దానివల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది బాడీకి సివియర్ డ్యామేజ్ని చేయొచ్చు. అండ్ మనకి బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఇవన్నీ బ్లాక్ అవుతాయి. దీనివల్ల స్ట్రోక్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రివెంటబుల్. అండ్ దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల, మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రివెంట్ చేయొచ్చు. అండ్ యూజువల్గా ఇది ఎవరికి వస్తుంది అంటే ఒబేసిటీతో సఫర్ అవుతున్న పీపుల్, లేదా ఎక్సర్సైజ్ సరిగా చేయకున్న పీపుల్ వాళ్ళకి, ఆర్ జెనెటిక్స్ వల్ల కూడా ఇది రావచ్చు అనమాట. అంటే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ డయాగ్నైజ్ చేయాలి. సో దానికోసం మనం రెగ్యులర్ చెకప్స్ అనేవి క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. సో అవి టైప్ 1, టైప్ 2. అండ్ టైప్ 2 డయాబెటీస్ యొక్క సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. మైల్డ్ ఇన్ ద సెన్స్ దే ఆర్ జనరలీ నాట్ నోటీస్డ్ అనమాట. సో కొన్నిసార్లు మనం ఆ సిమ్టమ్స్ని గమనించకుండా ఉంటాం, అంత మైల్డ్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కరెంట్లీ టైప్ 2 డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అండ్ ఇంతకు ముందు చూసుకుంటే మనకు ఓన్లీ అడల్ట్స్లో ఈ డయాబెటీస్ ప్రాబ్లం అనేది ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో చిల్డ్రన్లో కూడా ఈ డయాబెటీస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అండ్ థర్డ్ది జెస్టేషనల్ డయాబెటీస్. ఇది ఇనిషియల్గానే డిస్కస్ చేసుకున్నాం స్టార్టింగ్లో. సో జెస్టేషనల్ డయాబెటీస్లో ఏమవుతుందంటే హైపర్ గ్లైకేమియా, అంటే గ్లూకోజ్ వాల్యూస్, బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ నార్మల్ కంటే ఎక్కువ ఉన్న స్టేజ్ అనమాట. అండ్ ఫైనలీ ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అండ్ ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లైకేమియా. ఇది నార్మల్ స్టేజ్ నుంచి హై గ్లూకోజ్ షుగర్స్ ఉంటాయి కదా, ఆ మధ్యలో జరిగే ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో అది దీని కిందకు వస్తుందన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎందుకంటే జనరల్గా పిల్స్ లాగా ఇలా తీసుకుంటే బ్లడ్ మనకి ఫుడ్ ఎలా అయితే డివైడ్ అవుతుందో అలాగే మనకి తీసుకున్న పిల్స్లో ఉన్న ఇన్సులిన్ కూడా డివైడ్ అయిపోతుంది అనమాట. సో అందువల్లనే జనరల్గా ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ని ఇంజెక్షన్స్ వల్ల కానీ లేకపోతే అదర్ మెడిసిన్స్ ద్వారా కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఆర్ మేనేజ్ చేసుకోవచ్చు బ్లడ్ షుగర్స్ని. సో ఇవి అన్నమాట మెడిసిన్స్. అండ్ థర్డ్లీ మనకి వరల్డ్ డయాబెటీస్ డే, WHO వరల్డ్ డయాబెటీస్ డే 14th నవంబర్ని డిక్లేర్ చేసింది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్, ఇన్సులిన్ అని చెప్పి ఇందాక వరకు చెప్పుకున్నాం. అసలు ఇన్సులిన్ అంటే ఏంటంటే ఇది బేసికలీ ఒక పెప్టైడ్ హార్మోన్ అనమాట. ఇది మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ ఉంటాయి కదా, ఆ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే పెప్టైడ్ హార్మోన్. సో ఈ ప్యాంక్రియాస్లో కూడా బీటా సెల్స్ ఉంటాయి. ఆ బీటా సెల్స్లో ఇన్సులిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఇన్సులిన్లో ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఇది ప్రో ఇన్సులిన్ లాగా ఉంటుంది. ఈ ప్రో ఇన్సులిన్ కాస్త 2 పీసెస్గా డివైడ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఒకటి ఇన్సులిన్ అండ్ సెకండ్ది సి పెప్టైడ్స్ అనమాట. సో ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇన్సులిన్ అనేది పిల్గా తీసుకుంటే అది బ్రేక్ డౌన్ అవుతుంది డైజెషన్ ప్రాసెస్లో ఫుడ్ లాగా. బట్ ఇంజెక్షన్ రూపంలో కనుక తీసుకుంటే అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ మధ్య ఈ డయాబెటీస్ కేసెస్ ఎక్కువ అవడం వల్ల ఆల్టర్నేటివ్ షుగర్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయన్నమాట. వాటిని నాన్ షుగర్ స్వీట్నర్స్ అంటాం. సో షుగర్లెస్ స్వీట్స్ అని, లేకపోతే
ఫుడ్స్ అని చెప్పి మనకి మార్కెట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ నాన్ షుగర్ స్వీట్నర్స్ అంటే ఏంటి అది డిస్కస్ చేసుకుందాం. నాన్ షుగర్ స్వీట్నర్స్ ఆర్ నాన్ న్యూట్రీ స్వీట్నర్స్. సో దీంట్లో ఏంటంటే షుగర్ అనేది ఉండదు, ఆర్ మనకి 0 క్యాలరీస్ ఆర్ నెగ్లిజిబుల్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ ఇవేంటంటే షుగర్ లాగా బ్రేక్ డౌన్ కావు. సో అందువల్లే ఎనర్జీ ఆర్ క్యాలరీస్ అనేవి ప్రొడ్యూస్ కావు. అయితే ఇవి ఓన్లీ ఆర్టిఫిషియల్గా ఉంటాయంటే కాదు, ఆర్టిఫిషియల్గా ఉంటాయి, న్యాచురల్గా కూడా ఉంటాయి. సో న్యాచురల్గా ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఈ న్యాచురల్ షుగర్స్ని. వాటిలో టైప్స్ వచ్చేసి స్టేవియా, థౌమాటిన్, మాంక్ ఫ్రూట్ అనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్గా అంటే ల్యాబొరేటరీస్లో ప్రిపేర్ చేస్తారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అస్పార్టైమ్, సాచురైన్, ఈసల్ఫేమ్, సూక్రలోస్, నియోటెమ్, అడ్వాంటెమ్. ఇది కూడా ఆస్పార్టైమ్ నుంచి డిరైవ్ చేస్తారు తర్వాత. సో ఇవి అన్నమాట ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ నాన్ షుగర్ స్వీట్నర్స్. అయితే ఈ 6 ఆర్టిఫిషియల్ నాన్ షుగర్ స్వీట్నర్స్కి అండ్ 3 నాన్ షుగర్ స్వీట్నర్స్కి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. అలాగే ఇండియాలో తీసుకుంటే ఇండియాలో FSSAI అడ్వాంటేమ్కి, మాంక్ ఫ్రూట్కి ఇది వచ్చేసి న్యాచురల్ షుగర్ స్వీట్నర్, ఇది ఆర్టిఫిషియల్ షుగర్ స్వీట్నర్. ఈ రెండింటికి మాత్రం అప్రూవల్ ఇవ్వలేదు. మిగిలిన అన్ని నాన్ షుగర్ స్వీట్నర్స్కి అప్రూవల్ ఇచ్చారు. సో అయితే ఈ నాన్ షుగర్ స్వీట్నర్స్ షుగర్ కంటెంట్ ఇవ్వకపోయిన బాడీకి, బట్ ఇన్ అనదర్ వే దే ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ అవర్ హెల్త్. ఎలా అంటే ఒకటి డయాబెటీస్కి ఇది ఒబేసిటీ కాజ్ చేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఇది కార్సినోజెనిక్ ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నాయి, అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ NSS మే లీడ్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ కాజ్ చేసే ఛాన్స్ ఉంది, తర్వాత క్యాన్సర్స్ కాజ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకే WHO డిఫరెంట్ స్టడీస్ని సైట్ చేసుకొని అస్పార్టమ్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని గ్రూప్ 2B కింద క్లాసిఫై చేసింది అనమాట. అయితే గ్రూప్ 2B అంటే ఏంటంటే మనకి కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ డిఫరెంట్ గ్రూప్స్లో క్లాసిఫై చేయడం జరుగుతుంది అనమాట. సో వాటిలో గ్రూప్ 1, గ్రూప్ 2A, గ్రూప్ 2B, గ్రూప్ 3 ఉంటాయి. సో గ్రూప్ 1 ఏంటంటే అవి కార్సినోజెనిక్ అంటే సఫిషియంట్ ఎవిడెన్సెస్ ఉంటాయి, క్లియర్ ఎవిడెన్సెస్ ఉంటాయన్నమాట దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. దీనికి ఎగ్జాంపుల్స్గా ఏమని చెప్పుకోవచ్చు? టొబాకో స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, సోలార్ రేడియేషన్, అయోనైజింగ్ రేడియేషన్. అదే గ్రూప్ 2A. సో గ్రూప్ 2Aలో ఏంటంటే దే ఆర్ ప్రాబబ్లీ కార్సినోజెనిక్, అంటే ఇవి హ్యూమన్స్కి క్యాన్సర్ కాజ్ చేస్తాయనే ఎవిడెన్స్ చాలా లిమిటెడ్గా ఉంటుంది, బట్ ఎనిమల్స్లో క్యాన్సర్ కాజ్ చేస్తాయనే ఎవిడెన్స్ మాత్రం సఫిషియెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ లిమిటెడ్. సో దీని కింద ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు? ఇన్సెక్టిసైడ్ DDT, రెడ్ మీట్, ఎమిషన్ ఫ్రమ్ హై టెంపరేచర్ ఫ్రైయింగ్, ఇవన్నీ కూడా గ్రూప్ 2A కింద వస్తాయన్నమాట. గ్రూప్ 2B కింద ఏముంటాయంటే ఇందాక WHO వాళ్ళు ఆస్పర్టమ్ని ప్లేస్ చేశారని డిస్కస్ చేశారు. సో ఇది ఒకటి. తర్వాత గ్యాసోలైన్ ఎంజిన్ ఎగ్జాస్ట్, హెవీ మెటల్ లెడ్ అనమాట. గ్రూప్ 3 దే ఆర్ నాట్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ యాజ్ కార్సినోజన్, బట్ దెర్ ఆర్ ఇన్అడిక్వేట్ ఎవిడెన్సెస్ ఇన్ హ్యూమన్స్ అండ్ ఇన్ ఎనిమల్స్ లైక్ కాఫీ, మెర్క్యూరీ, పారాసెటమాల్, క్రూడ్ ఆయిల్ ఎక్సెట్రా. దీనికి రిలేటెడ్గా ఈ డయాబెటీస్ని తగ్గించడానికి ఆర్ దీన్ని స్క్రీనింగ్ ఇంక్రీజ్ చేయడానికి ఇండియా ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుందా అంటే 2 ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ నేషనల్ డయాబెటీస్ పాలసీని తీసుకొచ్చిందనమాట. ఇది 2017లో లాంచ్ చేశారు. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డయాబెటీస్ యొక్క ప్రివాలెన్స్ని ఇండియాలో 2025 అంతా 20% రిడ్యూస్ చేయాలని. అండ్ సెకండ్లీ 75/25 ఇనిషియేటివ్ అనే దాన్ని ఒకటి తీసుకొచ్చారు. సో దీని కింద ఏంటంటే 75 మిలియన్ పీపుల్ని, ఈ 75 మిలియన్ పీపుల్ ఎవరైతే హైపర్ టెన్షన్ తోటి డయాబెటీస్తోనూ సఫర్ అవుతున్నారో వాళ్ళకి కేర్ అనేది ఆఫర్ చేయాలి 2025 కల్లా త్రూ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ద్వారా అని చెప్పి ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగిందనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ డయాబెటీస్, gestational diabetes, non-sugar sweeteners and Indian initiatives to reduce diabetes. Thank you for watching.